సీఎం జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనమంతా కూడా పోటెత్తుతూ ఉన్నారు. సాధికారత ఫలితాలను ప్రతిబింబిస్తూ ఉన్నారు. వీటికి వస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారథి సీఎం జగన్ కు జేజేలు పలుకుతూ ఉన్నారు. యాత్రలో భాగంగా పలు చోట్ల బైక్, కార్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తుండటంతో సభా ప్రాంగణాలు మొత్తం కూడా జనసంద్రాలుగా మారుతున్నాయి. ఇవాళ 32వ రోజు వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సాగుతోంది. కర్నూలు, గోపాలపురం, నందిగామ నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతోంది. కర్నూలు సిటీలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో యాత్ర జరగనుంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో యాత్ర జరగనుంది. ఈ బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు నిజమైన సాధికారత లభించిందని గోపాలపురం నియోజకవర్గం మహిళా నాయకులు అభిప్రాయపడ్డారు. మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు అన్ని సంక్షేమ పథకాల్లో తమని కేంద్ర బిందువుగా చేశారని వారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు గోపాలపురం నుంచి అందిస్తారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డి పాలనలో కూడా మహిళలకు సంబంధించి పెద్దపీట వేశారు. ఈ రోజుకి సంబంధించి కూడా సామాజిక సాధికారత యాత్రకు సంబంధించి కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, ఏదైతే ఒకసారి సామాజిక సాధికారత యాత్రకు సంబంధించి కూడా ఇక్కడ జరగబోతున్న మీ నియోజకవర్గాల్లో కూడా నిజమైన సాధికారత మహిళలకు సంబంధించి చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు? ఏదో చూస్తారు. నిజంగా మహిళలకి పెద్దపీట వేసినటువంటి ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకే సాధ్యమండి. ఎందుకంటే నేను ఒక సాధారణ కార్యకర్తగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. అలాంటిది ఈరోజు నేను ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు నేను ఒక రాష్ట్ర మహిళా విభాగంలో జనరల్ సెక్రటరీగా మరి నన్ను గుర్తించారు అంటే నిజంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నారు, అందులోనూ కష్టపడ్డ వాళ్ళకు మరీ పెద్దపీట వేస్తున్నారు అని తెలియజేయడంలో నిజంగా మేము సంతోషిస్తున్నామండి. భర్త చాటు బిడ్డకో లేదా తండ్రి చాటు తనయ్యకో కాకుండా స్వయంగా మహిళలు ఎవరైతే సొంతంగా వారి యొక్క ఎవరి సపోర్టు లేకపోయినా ఎవరైతే రాజకీయాల్లో రాణించగలుగుతూ ప్రజలను కలుపుకొని వెళ్ళిపోగలరో వారికి అవకాశం ఇచ్చినప్పుడే వారి యొక్క మహిళా సాధికారత నిజమైన సార్థకత చేకూరుతుందని చెప్పి అలాంటి మహిళలకి స్థానిక నాయకత్వం అడ్డుకుంటుంది. అలాంటి వారిని కాదని స్వయంగా ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగి నిజమైన రాజకీయ నాయకత్వ లక్షణంలో మహిళలకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను, పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ. మేమైతే మా ప్రభుత్వం వచ్చిన కానీ సీఎం గారు అన్నీ చూస్తారు. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలోళ్ళకి ఆలీలు లేదు, ఎనీబడి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు అమ్మఒడి పథకం ద్వారాగా స్కూల్లో పిల్లలకి మరి విద్య మామూలు విద్య కాదండి. స్కూల్ చూస్తే అక్కడే తెలిసిపోతుంది మన ప్రభుత్వం యొక్క విధానం. గ్రామాల్లో కొంతమంది నాయకులు ఉంటారండి, జగన్ మంచివారే, కానీ జగన్ గారు ప్రతి కులాన్ని కూడా బయట తెచ్చారు, ప్రతి మహిళని కూడా చక్కగా పేటేశారండి, పెద్ద పేటేశారండి. ఆయన ప్రభుత్వం బాగుంది, ఆయన పరిపాలన కూడా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి కులంలో కూడా ఆయన ఉపాధి కల్పిస్తున్నాడండి. ఆయన ఓటు హక్కు లేకపోయినా కానీ పిల్లల పట్ల అంత శ్రద్ధ చూపిస్తున్నాడు కాబట్టి ఆయన మహానుభావుడితో లెక్కండి. ఇంకెప్పుడు కూడా ఆయనే వస్తాడని నేను తలుస్తున్నానండి. బీసీలకు పెద్దపీట వేస్తారని జగన్ గారు ఎలాగైతే వాగ్దానాలు ఇచ్చారో అలాగే బీసీలకు పెద్దపీట ఇచ్చి అత్యున్నత స్థానాల్లో బీసీలను కూర్చోబెట్టారండి. ఇలాంటి సీఎం ఎక్కడా ఉండరండి. కనువిని ఎరిగిన రీతిలో అన్ని పథకాలు చెప్పనియే కదా, చెప్పనయ్యే అన్నీ చేస్తున్నారండి. మళ్ళీ 30 సంవత్సరాలు ఇదే సీఎం కావాలని కోరుకుంటున్నామండి. ఆయన ద్వారాగా చాలా ఆపరేషన్స్ ఏంటి అన్ని చిన్నపిల్లలు చాలామంది చేయించుకున్నారండి. నా కళ్ళారా చూశానండి హాస్పిటల్స్లో. మా ముస్లిమ్స్కి ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఆయనదేనండి, రాజశేఖర్ గారి దేనండి. సీఎం వైఎస్ జగన్ రెడ్డి పాలనలో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేశారు. మహిళలకు సంబంధించి 50% రిజర్వేషన్లు వేసి కూడా పూర్తిగా పెద్దపీట వేశారని చెప్పి వీళ్ళు కూడా స్పష్టం చేసిన బస్సు కూడా కనబడుతుంది. విజేష్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, గోపాలపురం నియోజకవర్గం నుంచి.